ఏర్పాట్లు చేసింది. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది. కన్నుల పండుగగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో మా ప్రతినిధి మునిరాజు ఫేస్ టు ఫేస్. ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారనే దానిపై మనతో మాట్లాడేందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీ ఆధ్వర్యంలో మొదటి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఈ పాటికే చూసుంటారు. మీరు వచ్చే దారిలో కూడా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు. ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం భిన్నంగా చేస్తున్నాం. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా భక్తులకు కనువిందు చేసేటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. అదేమి ఇబ్బంది ఏం లేదు. పూర్తయిపోయిన ఏర్పాట్లన్నీ కూడా రేపు అంకురార్పణ ఉంటుంది. ఎల్లుండి నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. దర్శనం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? జాగ్రత్తలు అన్ని రకాలుగా తీసుకుంటున్నాం. వీటి మీద 2-3 నెలల నుంచి సమీక్షలు చేసి ఎప్పటికప్పుడు ఈ లేఅవుట్ వేసుకొని డ్రాయింగ్ పెట్టుకొని దానికి ఏ విధంగా ఎక్కడ ఎలాంటి బందోబస్తు చేయాలి, ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. దానికి కావాల్సిన సిబ్బంది అన్నీ కూడా మొత్తం సమకూర్చుకున్నాం. ఎలాంటి ఇబ్బంది అయితే రాదు, అన్నీ పగడబందీగా చేస్తున్నాము. గతంలో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే ఎందుకు జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది అన్నీ కూడా సమీక్షించి అవన్నీ కూడా అధిగమిస్తాం. అంటే ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి గరుడు సేవకి లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఆ రద్దీకి అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈ మాడ వీధుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు కూర్చునేదానికి అవకాశం ఉంది. స్వామివారు ఆ రోజు సుమారు 8 నుంచి 10 గంటల సమయం వారు ఊరేగింపులో ఉంటారు. కాబట్టి ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ స్వామివారిని దర్శించుకొని పోయే అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఆహార పదార్థాలు, మంచినీళ్ళు, ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఇప్పటికే పూర్తయినాయి అన్నీ. అంటే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కానీ లేక భక్తులకు సేవలు అందించడంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు సార్? టెక్నాలజీ ఇస్రో వాళ్ళని వచ్చారు ముందుకి. వాళ్ళేమో క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏమో ట్రాన్స్పోర్ట్, ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఎలా పార్క్ చేయాలి అనేది కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ అన్ని చర్యలు తీసుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. ఇదన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందనేదే మా ఉద్దేశం. సార్, ముఖ్యంగా అంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి ఈ సందర్భంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అలాగే ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ ప్లాస్టిక్ ఇప్పటికే మన వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేశారు. కానీ ఆ రోజు లక్షలాది మంది వస్తారు కాబట్టి దాన్ని ఆ ఒకరోజు కొంచెం కంట్రోల్ చేయటం కష్టం. చూడాలి, ఎంత వీలైతే అంతవరకు కంట్రోల్ చేద్దాం అనేది ఉద్దేశంలో ఉన్నాం. అంటే భక్తులకి, అంటే ఇప్పటికే విఐపీలకి దర్శనంకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అలాగే సామాన్య భక్తులకి ఎటువంటి అప్పీల్ చేస్తారు? సామాన్య భక్తులు ఎంతమంది వచ్చినా దర్శనం అయితే చేపిస్తాము. అదేమి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే టైం ప్రాసెస్ కాబట్టి విఐపీలకి రద్దు చేసాం. విఐపీ వస్తే అలౌ చేస్తారు, కానీ వాళ్ళ రెఫరల్స్ అన్నీ కూడా ఈ 9-10 రోజులు రద్దు చేయటం జరిగింది. అంటే దాని అర్థం ఓన్లీ సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేదే మా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.
బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే భక్తులకు అంటే ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాటు చేయడంతో పాటు వాహన సేవల్లో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా టెక్నాలజీ సహాయాన్ని కూడా ఇప్పటికే ఉపయోగించుకుంటున్నట్టు ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో చేసినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. కెమెరామెన్ శశిధర్ రెడ్డితో మునిరాజు, 99 టీవీ, తిరుమల.